సార్ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారు. ఆమె విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని జెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూస్తాం. దీనికి కారణం కూడా కేటీఆర్ గారే అని జెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సో, మరిప్పుడు ఇంత ప్రచారం జరుగుతుంది ఈ ఇష్యూ పైన గాబట్టి కేటీఆర్ గారు మరి స్పందించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్‌గా ఈ కేసంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంటే అతను పవర్‌ని మిస్‌యూజ్ చేస్తున్నాడు. ఓకే. ఈ విషయం కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, డబ్బులు స్విండిల్ చేసుకోవడం కానించి మొత్తం మనీ లాండరింగ్ అంటారు కదా! హ్మ్. వాళ్ళ చెల్లె తనే లాండరింగ్ కాదు. మనీ లాండరింగ్ చేసిన కేసులో కూడా హి హాస్ డన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. అంచేత అది వాళ్ళ ఫాదర్ అతనికి ఇచ్చేట రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆడుకున్నారు. ఓకే. ఆ సంతోష్ రెడ్డి అన్నవాడిని కూడా ఒకటి పెట్టుకుని సొంతం కూడా దగ్గర రానివ్వకుండా ఇవన్నీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్, నోన్ ఫ్యాక్ట్స్, ఓపెన్ సీక్రెట్స్. ఓకే. కానీ ఎలాగెలా దొబ్బాడు, ఎక్కడెక్కడ దొబ్బాడు అనేది చాలా లేట్గా తెలుసుకుంటారు. ఇప్పుడు ఫామ్ హౌస్ 200 ఎకరాలు 300 ఎకరాలు అనేవారు మనం అనుకున్నాం. అది కాదు, ఏకంగా 450 500 ఎకరాలు అతని మీదుగానే ఒక డ్యామ్ను కూడా పట్టుకెళ్ళాడు అతను వాటర్ చూసుకోవడం కోసం అని టాప్ యాంగిల్ షాట్లు వేసి కూడా చూపిస్తారు. అవును. సో అక్కడ చాలా ఎక్స్చేంజ్ జరిగేదట. క్యాష్ ఏమన్నా ఉంటే హవాలాలు ఇవన్నీ జరిగాయి. పవర్ నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరు అక్కడికి వెళ్ళి డేర్ చేయరు. నువ్వు ఎందుకంటే చేస్తావు, సినిమా ఏంటిది, ఈ డబ్బుని ఎక్కడ ఎందుకు పెట్టి అడిగే హీరో ఉండటానికి. వాళ్ళు అన్నీ చేశారు. ఆ టైంలో సెక్షువల్గా కూడా ఎంజాయ్ చేయడానికి వీళ్ళు చాలా చాలా పద్ధతులు వాడారు. నువ్వు అడిగిన సమంత అతను డివోర్స్ చేసుకోవటం అనేది దీని గురించి చేశారా, వీళ్ళు ట్యాపింగ్ వాళ్ళు చేశారా అనేది నేను పెద్ద ఎందుకు ఒప్పుకోనంటే, వీళ్ళకి ఏంటి పని, ఒక యాక్ట్రెస్ కానీ ఒక ప్రైవేట్ లైఫ్లో కానీ నీ వల్ల కొంత పని ఉంటే, ఏదైతే సెక్షువల్ ఫేవర్ కానీ ఇంకోటి ఏమన్నా ఉంటే ఆ అమ్మాయిని రమ్మంటారు. అసలు ఆ అమ్మాయిని తీసుకెళ్ళేవాడి గురించి ఎవరు మాట్లాడరు అంటాను. సమంతాని కానీ రకుల్ ప్రీత్ కానీ ఇలా చాలామంది ఉన్నారని అంటున్నారు కదా, సోషల్ మీడియాలో అంటున్నారు. కాబట్టి వాళ్ళని యాక్చువల్గా టెలిఫోన్ ట్యాప్ చేస్తేనే వెళ్ళిపోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ట్యాప్ చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. టెలిఫోన్ ట్యాప్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళాలని, కాంట్రాక్టర్స్ని ఉన్నాయి కదా, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళని ట్యాప్ చేస్తారు. వీళ్ళు ఎందుకు ట్యాప్ చేయటం, నన్ను ఎందుకు పెళ్ళలేదు అని సినిమా వాళ్ళు కొంతమంది వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది కాదు కొంతమంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా. నువ్వు ఒక చోటుకి వెళ్తే రోజుకి 3 లక్షలు ఇచ్చాడు కూడా నైట్ ఉండాలి అన్నది అటు ఉపయోగిస్తాడు. డబ్బులు వాళ్ళకి చిల్లర పెంకుల కింద లెక్క. ఇప్పుడు అర్థమైంది. ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ చెప్పేశాడు, ఇలా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ రూపంలో పెద్ద పెద్ద అమౌంట్లు చెందుతున్నాయి వీళ్ళకి అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో ఇతను బ్లాక్మెయిల్ చేసి ఎందుకు రేపించుకుంటాడు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అసలు ఒక అమ్మాయిని బలవంతంగా పడుకోలేరు మీరు. రేప్ జరగదు, గ్యాంగ్ రేప్ జరుగుద్ది, సింగిల్ పర్సన్ రేప్ జరగదు. ఆ అమ్మాయికి అల్టిమేట్గా కొట్టు తిట్టిన తర్వాత అమ్మాయి ఒప్పుకుంటేనే అతను సంభోగం చేయగలడు. అదేంటప్పుడు ఎందుకంటే డైరెక్ట్ ఇది చాలాసార్లు చెప్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ రేప్, సింగిల్ పర్సన్ కెనాట్ రేప్. కొట్టి భయపెట్టి నేను యాసిడ్ పోస్తాను అంటే అప్పుడు కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పడుకుంటుంది. అదేంటప్పుడు నీకు గ్యాంగ్ రేప్ అలా కాదు, బికాజ్ దాని బలం ఉంటుంది కదా, భుజబలం కండబలం అన్నీ చూపించి సమ్ ఆఫ్ దే విల్ రేప్, దట్ ఈస్ దేర్. అదర్వైజ్ విమెన్ కెనాట్ బి రేప్డ్ జస్ట్ లైక్ వన్ పర్సన్. మీకు అర్థమైందా? సో అటువంటిప్పుడు వీళ్ళందరూ చిన్న చిన్న బుల్లి కుచ్చి కోనమ్మ అన్నట్టు హీరోయిన్స్, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎవడన్నా పిలిస్తే వెళ్తాడు, ₹1,00,000 ఇస్తాడు, లేదా 500 ఇస్తాడు, 50 లక్షలు ఇస్తాడు, 30 లక్షలు ఇస్తాడు. దాన్ని అరేంజ్ చేసేవాడు ఎవడున్నారు, 2-3 యాక్టర్స్ ఉన్నారని చెప్పాను. ఓకే. వాళ్ళ గురించి ఎవరో మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేటీఆర్కి ఏదో దెబ్బ, ఎలాగో కేటీఆర్కే దెబ్బ వస్తుంది, కానీ వాళ్ళని మీడియేట్ చేసింది ఎవరో, ఎందుకు చేశాడు, వాడికేంటి లబ్ధి, దాన్ని ఏమంటారు, అలా చేసిన వాళ్ళని పింప్ అంటారు, PIMP, పింప్, డాఫర్, బ్రోకర్. అంతేనా? ఆ బ్రోకర్ గార్డ్ ద్వారా వీళ్ళు ఉంటారు. ఆ బ్రోకర్ గార్డ్కి అతను ఇచ్చే డబ్బులు అవసరం లేదు, వాళ్ళకి వేరే ఆస్తుల ప్రాబ్లం ఏదో ఉండి ఉంటుంది. అది వదిలేసి అమాయకంగా పడున్న సమంతను అబ్బాయి ఎవరో చైతన్యాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? అందరికీ చాలా వరకు అన్నీ తెలుసు. ఒకవేళ తెలియదే అనుకుంటున్నాం, తెలియకుండా అమ్మాయి కానీ వెళ్ళి ఉంటే డెఫినెట్గా డివోర్స్ చేస్తాడో ఇంకోటి చేస్తాడో, దట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇది వాళ్ళందరూ కూడా మేజర్ అయిపోయి 30 ఏళ్ళు దాటిపోయాయి వాళ్ళందరికీ. చిన్న పిల్లైనా కూడా ఈ రోజుల్లో ఎవ్రీ ఒక 15 years 16 years దాటితే మైనర్స్ కూడా తెలుసు వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మనీ మేక్స్ మెనీ థింగ్స్, వీ వాంటెడ్ టు మేక్ మనీ అనేది వచ్చేసింది. అన్ఫార్చునేట్గా దురదృష్ట ప్రకారంగా అది వచ్చింది.
సంఘంలో, సంఘం అంటే సొసైటీ. సో సోషల్ మీడియాలో మన లాంటి వాళ్ళు అడుగుతున్నారు, మనకి ఏదో బజ్ వస్తే కొంచెం లైక్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి. సో అదేంటంటే జరిగింది, డెఫినెట్గా జరిగింది. అతను దాన్ని ఏమన్నాలో తెలియక క్యాజువల్గా చెప్పేసినట్టుగాను అది కూడా మాట్లాడటం తెలియలేదు. ఎందుకంటే సొంత వాళ్ళే పారిపోతున్నారు. కడియం శ్రీ గారు అని, వాళ్ళ అమ్మాయిని, కేకే అని, వీళ్ళందరూ పార్టీ మారిపోవడంతో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇలా జరుగుద్ది అనుకోలేదు. ఎందుకంటే మనకు కూడా 30 సీట్లు వచ్చినాయి కదా, ఎలా వెళ్తారో మళ్ళీ పుంజుకుంటాం అనేది ప్రస్తుతం తెలంగాణలో లేదు. అది ప్రస్తుతానికి మనకు గడవాలి అంటే రూలింగ్ పార్టీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి 10 సంవత్సరాలు నోరు మూసుకుని కేకే అదొక పెద్ద లూజ్ కేసు. అతను నాకు మా ఫ్రెండ్, ఒకప్పుడు అంత ఏజ్ గ్యాప్ అన్నా కూడా మేము ఇద్దరికి కాదు అతను కాదు 10 సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా ఇప్పుడే కరెక్ట్గా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఈ 10 సంవత్సరాలు ఏమైంది మరి? మీ అమ్మాయికి ఒక పాత్ర ఇచ్చాడు కాబట్టి కార్పొరేషన్కి, అది మాట్లాడుకున్నావు. ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలి కాబట్టి, మళ్ళీ పాత్ర కావాలి కాబట్టి నువ్వు కూడా మీ అమ్మాయి వెనకాల వెళ్ళిపోతావు. సపోజ్ టు బి ఇంటెలెక్చువల్ కింద లెక్క కేకే. ఓకే, ఆ ఇంటెలెక్చువల్ కింద లెక్క కాబట్టే ఫామ్ హౌస్కి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు. అతను లేచి వెళ్ళిపోయాడు. అదే అదే అక్కడ జరిగింది అదే. నువ్వు ముసలోడివై నీకు మంచి స్టేజ్ ఇచ్చాడు. ఇతని వాయిస్కి వాల్యూ లేదు. అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంతే. ఓకే, దేనికి? ఆభరణానికి. ఒక సీనియర్ లీడర్ని పెట్టుకున్నట్టు. ఈ 10 సంవత్సరాలు ఒకసారి కూడా నోరు బెదపేది. ఎందుకంటే ఇంట్లో ఒకసారి కేసు జరిగింది వాళ్ళ అబ్బాయి మీద, అక్కడ జరిగింది. అక్కడి నుంచి డౌన్ అయ్యాడు కేకే. మామూలుగా కూడా కేకే ఏముంది, ఒక ఇంటెలిజెంట్గా అక్కడ ఇక్కడికి తింగరగా మాట్లాడే ఇంటెలిజెంట్. ఒరిజినల్ ఇంటెలెక్చువల్ ఏం కాదు అతను. మళ్ళీ కొన్ని తెచ్చిపెట్టుకుని అటు అన్నమాట బాలకృష్ణలాగా, పొలిటికల్ బాలకృష్ణ. అది. సో 10 సంవత్సరాల్లో నోరు తిరగకుండా కూర్చుని ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవడం అనేది చూసేవాళ్ళు, బాలాట వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి తప్పు. అది వెళ్ళాడు ఎందుకంటే 83-84 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ అమ్మాయి వాళ్ళ మంది వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయికి ఫ్యూచర్ ఉంది, అతనికి ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఉన్న టైంలో కూడా, వైఎస్ఆర్ టైంలో కూడా క్వశ్చన్ చేసేవాడు కాదు. ఏది మాట్లాడడం అంటే తడబడుతూ మాట్లాడుతూ ఉండేవాడు. అతను మున్నూరు కోపతను అదేంది ఇప్పుడు. సో ఆ కనెక్షన్లో మాకు తెలుసు ఒకప్పుడు. సో అది పెద్ద నెగ్లిజిబుల్. కానీ అందులో వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళకి కాకుండా జంప్ అయిపోయిందని చెప్పకుండా జంప్ అయ్యేమని చెప్పడానికి వెళ్ళాడు. వెళ్తే అలాగే అన్నాడు. అక్కడ అతనికి బాగా కాలు ఉన్నాడు కేసీఆర్. అందరూ పోతున్నారు. ఇప్పుడు ముందు కడియం శ్రీ డాక్టర్ అన్నారు. డాక్టర్తో పాటు ఇతను మొత్తం గ్యాంగ్ అంతా కూడా జెండాపై అభిప్రాయం ఎత్తేసారు. ఇది జరుగుద్దని, ఈ పరిణామం జరుగుద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మన ఆంధ్ర సెపరేట్ అయిపోయినంత మాత్రం తెలంగాణ మన రాష్ట్రం కాదని అనుకోకూడదు కదా. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుందో తెలుసుకుని మాట్లాడగలటమే పొలిటికల్ అనలిస్ట్ కింద లెక్క. సినిమా గురించి కూడా ప్రపంచ సినిమా గురించి మాట్లాడాలి, మిగతా కంట్రీల గురించి మాట్లాడాలి, బాలీవుడ్ గురించి మాట్లాడాలి, టాలీవుడ్, కాలీవుడ్ అన్నింటి గురించి మాట్లాడగలగాలి. దెన్ యూఆర్ ఏ ఫిల్మ్ క్రిటిక్. నువ్వు మాట్లాడగల సత్తా ఉన్నవాడు కింద లెక్క. లేదా ఇప్పుడు 4-5 సినిమాలు వస్తున్నాయి నెట్ఫ్లిక్స్, దాని గురించి కాదు. ఇటువంటి సినిమాలు అంతకుముందు వచ్చినాయా, వీడు ఏ సినిమా కాపీ కొట్టాడని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాట్లాడగలితేనే యూఆర్ రియల్ ఫిల్మ్ క్రిటిక్. దట్ ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు తెలుసుకున్నట్టుంటా చాలామంది. స్వయం ప్రకటిత మేధావీన అని ఎవడో పెట్టాడు కదా. అది ఎలాగనుకున్నా కూడా యాజ్ లాంగ్ యాజ్ గౌరవించి మాట్లాడాలి. ఆడు గీడు అన్నాడు ఆల్రెడీ అన్న ప్రతి ఒక్కడిని సైబర్లో పెట్టేసాం. అలా 5 సార్ల తర్వాత లోపల వేస్తాం చెప్పారు. 5 టైమ్స్ ఊరుకుంటాం, 5th టైం కూడా అలా వల్గర్గా మాట్లాడితే లోపల వేస్తాం. మీకే చెప్తున్నాను ఆడియన్స్, నేను అందరిలాగా కాదు. నేను పొలిటీషియన్ కాదు. మీ ఓటు బొంగు నాకు అవసరం లేదు, నీ రూపాయలు కూడా అవసరం లేదు. నాది చూసి నేర్చుకునే ఉద్దేశం ఉంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడు, దుబాయ్ అంతేనా. నేను మిగతా వాళ్ళలాగా ఎందుకు మాట్లాడినా? బికాజ్ ఐఎమ్ మోర్ నాలెడ్జబుల్, మోర్ ఇన్ఫర్మేటివ్. నాకు తెలిసిందే మాట్లాడతాను, మీరు కంపేర్ చేసుకోండి. నాకు తెలిసింది మాట్లాడతాను అంతే తప్పితే రూల్ అధిగమించి మాట్లాడటం, లక్ష్మణరేఖ దాటి మాట్లాడను. బట్ డెఫినెట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ మాట్లాడేదే సోషల్ మీడియా. వాట్ ఈజ్ ఏ సోషల్ మీడియా హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అనేది కదా. దాంట్లో ఏమేమో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బాగా చెడు ఉంటుంది, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటుంది. దాని నిజాన్ని నిర్భయంగా, నేను విన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉంటే దట్ ఈస్ క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ గీతాకృష్ణ. తెలుసుకోవాలి వీళ్ళందరూ. తెలీదు అందరు 10th క్లాస్ గాళ్ళు, చెత్తగాళ్ళు, 90% ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్. లేకపోతే మర్యాద లేదు, మర్యాదతో ఎవరు. అదే కదా పొలిటీషియన్స్ తిడతారంటే వాళ్ళు పాలిటిక్స్కి వచ్చారు కాబట్టి వాళ్ళే తిట్టకూడదు.
దాని మీద కంట్రోల్ పోయింది. కానీ వాళ్ళని తట్టుకోవద్దు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్లు ఎవరు తిట్టి ఉంటారు ఎవరన్నా. అదేవిధంగా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ సన్నాసి అతనికి ఇప్పుడు ఈరోజు పడింది. ఈడియా మోడియా నా ఏకపేకలేడా ఏం భాష ఇది? ఇంక్లూడింగ్ కేటీఆర్, నువ్వు చదువుకున్నావు, మీ ఫాదర్ మీద కొంచెం బెటర్ అనుకున్నావు, నువ్వు కూడా ఇదే భాష వాడు. నీలో ఉన్న ఉక్రోషాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీద చూపించుకోకూడదు, తప్పది. ఇప్పుడు నువ్వు ఏకబిగుతో లోపలికి వెళ్ళటం పక్కన నీ ఇమేజ్ దెబ్బ కొడతారు. లోపలికి వెళ్ళటం అనేది పెద్ద ప్రాసెస్ కాదు. జైల్లోకి జైల్లో ఒక లాలూ ప్రసాద్ యాదవే 1.5 years ఉన్నాడు. మనీ చూసేడియా విజ్ దేర్ మోర్ దెన్ 1 year. వాళ్ళ ఇమేజ్ని అలా టార్నిష్ చేసేస్తారు. టార్నిష్ అంటే దాన్ని చట్టి పేరు తెచ్చేస్తారు, నువ్వు లేకుండా చేసేస్తారు. నువ్వు నీ పార్టీ ఇప్పుడు అదే కదా. నువ్వు ఇంకా జైలుకి వెళ్ళలేదు, ఇంకా ఏమేమో జరుగుతాయని భయపెట్టేస్తే నీ పార్టీ వాళ్ళందరూ ఇందులో జంపు. ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అయిపోతున్నాడు. ఒకటి, ప్రజల్లో ఇమేజ్ పోతుంది. ప్రజల్లో ఇమేజ్ పోగొట్టడమే పొలిటికల్ కక్ష. జైల్లో పెట్టడం ఉంది, జైల్లో ఉంటుంది. పైన పెట్టారు, పెద్దవాళ్ళు పెట్టారు. ఇటువంటి క్రిమినల్ కేసెస్ అమిత్ షా మీద ఉన్నా, మోడీ మీద కూడా ఉన్నాయి. సో మెనీ ఆర్ దేర్ ఇన్ గుజరాత్. మన టేస్ట్ తప్ప మిగతా తెలియదు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ దేర్ వర్ సో మెనీ కేసెస్. ఇప్పుడు వాళ్ళ పవర్ వాళ్ళు కాపాడుకోవాలి, ఇండియాని ఇదే విధంగా తీసుకెళ్ళాలి, నో గోయింగ్ బ్యాక్ అనే లెవెల్కి వస్తున్నాడు. నిలదొక్కున్నారు. డబ్బులు కూడా ప్రైవేట్ వాళ్ళు మాకు ఆథరైజ్డ్గా ఇవ్వాలని ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే డైరెక్ట్గా లంచం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు